जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रमाई सुदर्शन जी की जय। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यम जगन्नाथाय ते नमः। श्री श्री राधा कृष्ण चंद्र की, श्री श्री लक्ष्मी नरसिंह देव भगवान की, गौ निताय की, गिरिराज गोवर्धन की, श्री गोवर्धन देव की। यस प्रभु प्लीज। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तरणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री सदि गौर। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈ రోజు మనం అధ్యాయం 18 ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వం గురించి. ఇందులో 67, 68, 69. ఓకే. ఇదంతేనా తపస్కాయ నా పక్కాయ కదాచన నా చాశుశ్రూషవే వాచ్యం నా చ మాం యోగ్యాసూయతే. ఇట్టి గుహ్యతము జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి కాని, భక్తులు కాని వారికి కాని, భక్తియుక్త సేవలో నెలకొనిన వారిని కాని, నా ఎడ అసూయ కలిగిన వారికి కాని ఎన్నడూను వివరింపరాదు. నెక్స్ట్. టూ మోర్ వర్సెస్ అదే. టూ మోర్ వర్సెస్ అదే. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మమే వైశ్యత్య సంశయ. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమును అతడు తిరిగి నన్ను చేరగలడు. నెక్స్ట్. నా చ తస్మాన్ తస్మాన్మానుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నా చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. భువి నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. థ్యాంక్ యూ. హే గోవింద. సో ఇక్కడ మనకి ఈ యొక్క 17వ 18వ చాప్టర్ లో 66లో మనం ఇంతకుముందు శ్లోకం చేసుకున్నాం. భగవంతుడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ. అన్ని కూడా నాకు సరెండర్ చేసి ఫాలో అవ్వండి, సో అంతా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కథాచన నా చాశుషేవే వాచ్యం నాం చ మమ్యోభ్య సూయతే. అంటే ఇట్టి గుహ్యము జ్ఞానము తపస్సంపన్నులు కాని వారికి కానీ, భక్తులు కాని వారికి కానీ, భక్తియుక్త సేవలు నెలకొన్న వారికి కానీ, నా ఎడ అసూయ కలిగిన వారికి కానీ ఎన్నడూను వివరింపరాదు. కృష్ణ పరమాత్ముడు చాలా నిశ్చితంగా, అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి ఆ ఎవరైతే భగవంతుని యందు ఎవరైతే తపస్సంపన్నులు కారో, మరి భక్తులు కారో, భక్తిలో లేరో, మరి భగవంతుని యందు అసూయ కలిగిన వారికి వివరించకూడదు అని చెప్తున్నారు. తెలుసు కదా మనకి, నామాపరాధంలో కూడా ఒక
ఉంటుంది. సో ఇక్కడ ధర్మ విధానమునకు చెందిన తపస్సులను ఆచరింపని వారికి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ కొరకై ప్రయత్నింపని వారికి శుద్ధ భక్తిని సేవింపని వారికి ముఖ్యంగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించు వారికి శ్రీకృష్ణుని మహత్యము పట్ల అసూయ కలిగి ఉండు వారికి ఈ యొక్క గుహ్యతము జ్ఞానము భాగమును వివరింపరాదు. ఎందుకంటే మూర్ఖులు ఎవరైతే ఈ యొక్క సమయ సందర్భాలకు అంటే ఈ భగవంతుని మీద ఆసక్తి కానీ భక్తి కానీ లేకుండా ఉంటారో వారికి వివరించటం వల్ల ఏమవుతుందంటే అపరాధం అవుతుంది. అయితే మనకి చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఆయన గురుకుల్లో ఉన్నప్పుడు ఏం చేసేది, పిల్లలందరికి కూడా చెప్పేదన్నమాట. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం అంటే భగవత్నామ కృష్ణుని యందు భక్తి చేయటం ఎంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనదో మనందరికి చెప్పారు. నారద మహర్షి కూడా అలానే. సో మనం అంత శుద్ధ భక్తులమా కాదు, అయినా వేరే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనం ఎప్పుడైతే ఒక పరంపరలో గురువుతో కనెక్ట్ అయి ఉన్నామో వారి ఆదేశానుసారంగా ప్రచారం చేయవచ్చు. అయితే మనం ఎప్పుడు కూడా ప్రచారం చేసేటప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం ఇది చేస్తే ఈ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి చెప్పకూడదు అన్నమాట. తప్పకుండానే ఇది బెనిఫిట్స్ కోసం చేయకూడదు ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం. ఇది అన్నిటికన్నా కూడా చాలా పవిత్రమైనది. మనకి బ్రహ్మ వైవర్త పురాణాలు ఏం చెప్తున్నారంటే కొన్ని శివ ఆయన బ్రహ్మదేవ్ అంటే విష్ణువుకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది వింటేనే చాలు మనకి భగవద్ధామం చేరుకుంటాం మనం. సో అదే సాక్షాత్ భగవద్నామ స్మరణం మనం చేయటం వల్ల ఇంకెంత లాభం ఉంటుంది. లాభం ఇక్కడ మనం భగవద్ధామం చేరుకుంటాము. అది సో మనకి ఎప్పుడు కూడా కృష్ణుడి పట్ల అసూయ అనేది లేకుండా ఉండాలి. అసూయతో ఏమవుతుందంటే మనకి జరాసంధు చూశారు కదా, కంసుడు కానీ జరాసంధు కానీ ఎప్పుడు కూడా అసూయతో ఎప్పుడు కృష్ణనామం జపించేదన్నమాట. సో అసూయతో ఇప్పుడు రావణాసురుడు కూడా అసూయతోనే చేసిన వాళ్ళు ఎంతో కొంత బెనిఫిట్. మనం అటు రావణాసురం కాదు, ఇటు శుద్ధ భక్తులు. అది సో మనం భక్తి మార్గాన్ని ఎంచుకొని మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవచ్చు. ఒక పరమార్థము ఏంటో దానికి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే మనం ఏం చేస్తుంటామంటే ఒక్కోసారి ఒక్కొక్కసారి ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని లాభాలు తెచ్చేవారుగా చూస్తారన్నమాట. తప్పది. సో ఆ యొక్క భావన నుంచి మనల్ని మనం బయటకు తీసుకొచ్చి భగవంతుని ఉన్న ఫలంగా యథాతథంగా
వారి యొక్క రూపాన్ని, వారి యొక్క గుణాలను అన్నిటిని కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఆ, వారిని పూజించేవాళ్ళము. సో ఎప్పుడైతే మనం యథార్థం అవగాహన చేసుకుంటామో, సో అప్పుడు భగవద్గీత మనకి అవగం అవగతం అవుతుందన్నమాట. ఇంకోటి, ఎవరు కూడా ఇంద్రియులకు ఇంద్రియాలకు లోనుడై ఉంటారో వారికి అర్థం కాదు. అయితే శ్రీకృష్ణుని అవగతం చేసుకున్న వాళ్ళంటే కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం తీసుకొని వారి ద్వారా మనం వినటం ద్వారా మనకి అర్థమవుతుంది కృష్ణుని గురించి. ఎందుకంటే మనకు అర్హత లేదు, కానీ అర్హత ఉన్న వారి ద్వారా మనం దానిని అవగతం చేసుకోగలుగుతాం. అయితే మనకి భగవద్గీతలో ఇంకొకటి మళ్ళీ ఈ చాలా ప్రదేశాల్లో చెప్పారు. ఏమని చెప్తారంటే భగవద్గీతలో అన్ని నా నుంచే వచ్చాయి, నేనే దేవాది దేవుణ్ణి అని చెప్పి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. భగవద్గీతను అవగాహన చేసుకోవటానికి మనం విశ్వాసం ఉన్నటువంటి భక్తుల ద్వారా కృష్ణుని చేరుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ప్రామాణికమైన శుద్ధ భక్తిని నుండి కృష్ణ అవగతం చేసుకోకుండా భగవద్గీతపై వ్యాఖ్యానించుటకు మనం ప్రయత్నించకూడదన్నమాట. భగవంతుడా, అయితే ఈ పరమ రహస్యము భక్తులకు వివరించడానికి శుద్ధ భక్తి యొక్క సేవ నిశ్చయముగా లభించును. అంత్యమును అతడు తిరిగి నన్ను చేరగలడు. ఎవరైతే భక్తులు కారో వారు కృష్ణుని గురించి కానీ భగవద్గీత గురించి కానీ అర్థం చేసుకుని జాగ్రత్త. సాధారణంగా భక్తుల సమక్షంలో భగవద్గీతను చర్చింపవలెను మనకి ఇక్కడ నిశ్చితంగా వివరించడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుని మరియు భగవద్గీత యథాతథంగా అంగీకరింపలేని వారు తమ ఇచ్ఛానుసారము భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నించి అపరాధులు కారాదు. మనకి ఇంకో చూస్తూ ఉంటాము. సో మన తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు. సో వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అవి ఎవరికైతే భగవంతుని మీద నమ్మకం లేదో, అదే విధంగా భగవంతుని తక్కువ చేసి మాట్లాడతారో అటువంటి వారి ఆశ్రయం తీసుకోకూడదు మనం. వారు చెప్పేది ఏదైనా కానీ భగవంతుడి గురించి మనం వినకూడదు. చెప్తూ ఉంటారు, చాలా చాలా చెప్తూ ఉంటారు. ఏం పేరు ఆయన, గరికపాట అని. ఇంకోటి ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు ఇక. సో వాళ్ళందరూ ఏంటంటే భగవంతుని మీద సరైన అవగాహన లేదు. ఏదో చెప్పాలి అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు రాసిన ఆ యొక్క తాత్పర్యం పట్టుకొని మనకి చెప్పడం జరుగుతుంది. అట్లా చేయటం కూడా తప్పు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అయితే మనకి భగవద్గీతను చర్చనీయ విషయము తాత్విక భావన కల్పనా పరులు కాకుండా కేవలము భక్తులకు మాత్రమే సంబంధించినది. భగవద్గీతను యథాతథంగా హృదయపూర్వకంగా శ్రద్ధతో వివరించువారు భక్తి యోగం పురోగించి శుద్ధమైన భక్తిమయమైన జీవుని స్థితిని పొందగలరు. అట్టి శుద్ధ భక్తి ఫలితంగా మానవుడు భగవద్ధామును తిరిగి తప్పక చేరగలడు.
ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రద్ధతో ఎవరైతే వివరిస్తారో మనం భగవత్ శుద్ధమైన భక్తి యొక్క జీవన స్థితిని పొందగలం. ఎప్పుడైతే మనకి దాని గురించి వింటామో, అంటే శుద్ధ భక్తుల ద్వారా వింటాము. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, నాకు అతని కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచంలో లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండదు. సో మనకి ఈ పవిత్రమైన సంవాదం శ్రద్ధతో అంటే నెక్స్ట్ వర్డ్స్ లో చెప్తాము. సో నేను ఇది అయిపోయింది. ఈ యొక్క ఏకాదశి సఫల ఏకాదశి అంటారు. ఈరోజు తొందరగా ముగిద్దాము కొద్దిగా. మనకి యుధిష్ఠర్ మహారాజు అడుగుతారనమాట, ఓ నాయన, ఓ కృష్ణ ప్రభు, ఈ యొక్క పౌష మాసంలో డిసెంబర్ నెల కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరుంది కదా, ఆ రోజున ఏ దేవతను పూజించాలి మరియు ఆ రోజును ఎలా ఆచరించాలి, కొద్దిగా దయ ఉంచి వివరాలు నాకు పూర్తిగా వివరించండి జనార్దన అని చెప్పేసి. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఓ శ్రేష్ఠ రాజా, నీకు ఇది తెలుసు కోవాలన్న ఆసక్తి ఉన్నందున పౌష కృష్ణ ఏకాదశి మహిమలను నేను పూర్తిగా వివరిస్తాను. ఏకాదశి రోజున ఆ భక్తులు సంపూర్ణ ఉపవాసం చేస్తే నాకు యజ్ఞం లేదా దానం చేత కలిగే ఆనందం కన్నా ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందువల్ల ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి. ఎందుకంటే అది హరే దేవుని రోజు. అంటే హరి యుధిష్ఠిర, పౌష కృష్ణ ఏకాదశి యొక్క మహిమలు చెప్పడానికి దయచేసి నీ అస్థిర మనసును దృష్టి పెట్టు. ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ నారాయణుడిని పూజించాలి. ఎందుకంటే ఆయన ఆ రోజుకు అధిపతి. ముందుగా చెప్పిన విధంగా ఉపవాసాన్ని పాటించాలి. అన్ని సందర్భాల్లోనూ ఓకే, మనకి యొక్క అన్ని సర్పాల్లోనూ శేషనాగుడు గొప్పదనమై గొప్ప అంటే గొప్పడు గొప్ప అయితే పక్షుల్లో గరుడు, అదేవిధంగా యజ్ఞాల అశ్వమేధం, నదుల్లో గంగ, దేవతల్లో విష్ణు, భగవద్గీతలో కూడా చెప్తారు కదా. ముందుగా చెప్పిన విధంగా ఉపవాసాన్ని పాటించాలి. అన్ని మనకి రెండు కాళ్ళ జీవుల్లో బ్రాహ్మణులు గొప్పదనం అయితే, వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే, అన్ని ఉపవాసాల్లో ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. చాలా గొప్పదన్నమాట. భారత వంశానికి చెందిన గొప్ప రాజు ఓ యుధిష్ఠిర, ఎవరైతే ఈ ఏకాదశిని క్రమంగా ఆచరిస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు అవుతారు, మరియు నేను వారికి పూజ అవుతాడు. ఇప్పుడు సఫల ఏకాదశి పాటించే విధానాన్ని వివరిస్తుంది. సఫల ఏకాదశి రోజున నా భక్తుడు సమయానుసారంగా తాజా పనులను సమర్పిస్తూ నన్ను అన్ని శుభకరమైన దివ్య స్వరూపంగా ధ్యానించాలి. దానిమ్మ పండ్లు, పాకలు, కొబ్బరి, జామ పండ్లు, ఇంకా వివిధ రకములైనటువంటి కాయలు మరియు దివ్య సుగంధ ద్రవ్యాలకు నాకు సమర్పించాలి. ఒక నెమలి దీపాలను కూడా సమర్పించాలి. ఎందుకంటే సఫల ఏకాదశి రోజున దీప సమర్పణ అత్యంత ఘనమైనది. భక్తుడు ఆ రాత్రి మేల్కొని ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో ఆకాశం నుండి వ్యర్థమైన స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. సో ఈ గుర్రం నీ కోసమే లుంపక, దీనిపై ఎక్కి ఈ అడవిని వేగంగా వదిలి
నీ కుటుంబాన్ని కలువు అని చెప్పేసి. మహారాజు మహిష్మతుడి కుమారుడు ఈ సఫల ఏకాదశిని ఆచరించడం ద్వారా నీవు సంపాదించిన పుణ్య ఫలాల వల్ల శ్రీ వాసుదేవుని కృపతో నీ రాజ్యం నీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తిరిగి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ద్వారా నీవు పొందిన ఫలితం ఇదే. ఇంకా నీ తండ్రి వద్దకు వెళ్ళి నీ రాజవంశంలో నీ హక్కుని ఆస్వాదించు. సో ఆ స్వర్గీయ శబ్దాలను విని లుంపకుడు ఆ గుర్రంపై ఎక్కి చంపావతి నగరానికి తిరిగి వెళ్తాడు. సఫల ఏకాదశి ఉపవాసం ద్వారా పొందిన పుణ్య ఫలాలతో అతను మళ్ళీ ఒక అందమైన యువరాజుగా మారుతాడు. అతని మనస్సు శ్రీహరికి ఆరాధనగా పరమ దివ్యమైన పాద పద్మాలపై నిమగ్నమై ఉంది. అర్థంగా అతను శ్రీకృష్ణుని పుణ్యభక్తుడిగా మారుతాడు. లుంపకుడు తన తండ్రి మహారాజు మహిష్మతుడికి వందనం చేసి మళ్ళీ తన యువరాజుగా బాధ్యతలు స్వీకరించాడు. తన కుమారుడు వైష్ణవ ఆభరణాలు ధరించి తిలక ధారణ చేసి ఉన్న దీన్ని చూసి రాజు మహిష్మతుడు ఆనందించి రాజ్యాన్ని అతనికి తిరిగి అప్పగించాడు. లుంపకుడు అనేక సంవత్సరాల పాటు ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిపాలిస్తాడు. ప్రతి ఏకాదశి వచ్చినప్పుడు అతను మహాదేవుడైన నారాయణుడి భక్తిపూర్వకంగా పూజిస్తాడు. శ్రీకృష్ణుని కృపతో అతనికి అందమైన భార్య మరియు సంతోషకరమైన కుమారులు లభిస్తారు. వృద్ధాప్యంలో లంపుకుడు తన రాజ్యాన్ని తన కుమారునికి అప్పగిస్తాడు. అతని తండ్రి మహిష్మతుడు తనకు అప్పగించినట్లు ఆ తర్వాత లుంపకుడు అడవికి వెళ్ళి తన మనస్సును మరియు ఇంద్రియాలను నియంత్రించి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీమన్నారాయణుడు సేవించడానికి తన జీవితాన్ని అర్పిస్తాడు. సో సమస్త భౌతిక కోరికల నుంచి శుద్ధి చెందిన లుంపకుడు తన భౌతిక శరీరాన్ని విడిచి తన ఆరాధ్య దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మాల వద్ద స్థానం యుధిష్ఠిర లుంపకుడు చేసినట్లుగా నన్ను ఆశ్రయించే ఎవరైనా అన్ని శోకాలు ఆందోళనలు నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. తద్వారా ఎవరు ఈ సఫల ఏకాదశిని సక్రమంగా ఆచరిస్తారు సైతం లుంపకుడు చేసినట్లుగా అనుకోకుండా పాటించిన వారు ఈ లోకంలో ప్రసిద్ధి పొందుతారు. మరణానంతరం వారు పరిపూర్ణ ముక్తిని పొందుతారు మరియు వైకుంఠానికి చేరుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా సఫల ఏకాదశి మహిమలను కేవలం వినేవారికి రాజసూయ యజ్ఞం చేసిన ఫలితాన్ని సమానమైన పుణ్యం లభిస్తుంది. కనీసం వారు తదుపరి జన్మలో స్వర్గంలో స్థానం లభిస్తుంది. ఇందువల్ల నష్టమేముంది? ఇదే పౌష కృష్ణ ఏకాదశి లేదా సఫల ఏకాదశి మహిమ గురించి భవిష్యోత్తర పురాణం నుండి వర్ణన. ఓకే, సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే. ఓకే, కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. యా, సారీ ప్రభు, ఐ హావ్ హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు. ప్రభుజీ ఆరోగ్యం